ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వెళ్ళి కలిసి వస్తుందంటారు? సింహరాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి ఇక్కడ సూచించేది వ్యాపారం అంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత నెట్వర్కింగ్ చేయాలి, తర్వాత ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీకు వాచ్లు అమ్మాలని ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మీరు డబ్బులు పెట్టి వాచ్లు కొనాలి. కొన్న తర్వాత ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, పాంప్లెట్లు అన్నీ పెట్టాలి. తర్వాత సేల్స్ జరుగుతాయి కదా. 3 స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే అదే వ్యాపారం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. మీరు మీ జాతకంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన సామాన్ తీసుకొచ్చి వ్యాపారం మొదలెడతారు. అది కిరాణా షాప్ కావచ్చు, వాచ్ కావచ్చు, చొక్కా, ఏదైనా అవ్వచ్చు, ఉంగరం, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ సామాన్లు, ఏదైనా అవ్వచ్చు. బిజినెస్ చేయాలంటే 100 రకాల వస్తువులు ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్గా మీరు మార్కెటింగ్ స్టేజ్లో ఉన్నారు. 10 మందికి చెప్పడం, యాడ్లు తీసి ఇన్స్టాగ్రామ్లో వేయడం. కానీ ఇదంతా చాలా స్పీడ్గా చేయాలి. మీరు స్లో అయిపోయారు అనుకోండి, మీకే ఇబ్బంది. నేను బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకున్నారు, అది పాడిపోదా? బట్టలు కూడా పాడైపోతాయి కదా. అలా సరుకు ఎప్పుడు ఉంచకూడదు. రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఏ షాప్కైనా బట్టలు కొన్నారు, రొటేషన్ జరుగు. షూస్ కొనాలి, షూస్ కూడా వాడిపోతాయి మీరు వాడకపోతే, చిరిగిపోతాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని రొటేషన్ మొదలు పెట్టండి. లేట్ చేయవద్దు. లేట్ కనిపిస్తుంది ఇక్కడ, మీరు లేట్ చేస్తారు అని కనిపిస్తుంది. లేట్ చేయవద్దు. ఇమ్మీడియట్గా మార్కెటింగ్ చేసేయండి. ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ షాప్లోనో మీ ఇంట్లోనో పెట్టడం కాదు, దానికి స్పీడ్గా మార్కెటింగ్ కూడా చేయాలి. చేస్తే అప్పుడు మెల్లిగా జనాలు వస్తారు. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే కొనేసి పెట్టేసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, మార్కెటింగ్ చేయడం లేదు. స్పీడ్గా మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ స్పీడ్గా చేస్తే అప్పుడు వెలుతురులోకి వస్తుంది, జనాలు చూస్తారు. కానీ అదంతా కనిపించడం లేదు. అన్నీ వ్యాపారం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఎప్పుడు సరిపోవు. 10 మందిని అడుగుతాం, అన్న ఇలా వ్యాపారం చేస్తున్నాను, అసలు డబ్బులు కావాలన్నా మళ్ళీ ఇచ్చేస్తానన్నా అని చెప్తాం. ఒక 10 మందిని అడుగుతాం మనం. మీరు వ్యాపారం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తారు. మామూలుగా అప్పు అడిగారు అనుకోండి, పర్సనల్గా ఇవ్వరు. మీరు వ్యాపారం చేస్తున్నారంటే వీడు రొటేషన్ చేస్తాడరా, వీడికి డబ్బులు ఇద్దామని కొంతమంది పెడతారు నమ్మకంతో. మీరే ఇప్పుడు వాచ్లు అమ్మాలనుకో, ఏ చైనా నుంచో, ఏ అమెరికా, వియత్నాం నుంచో వాచ్లు తీసుకురావాలి, డబ్బులు కావాలి కదా. 500 తీసుకొస్తారు, ఇక్కడ 3,000కి అమ్ముతారండి. ప్రాఫిట్ వస్తుందా లేదా? అలాంటప్పుడు మీకు ఇన్వెస్టర్ దొరుకుతాడు. మనం చూసేది అంత బయట వాచ్ షాప్లను పెడుతూ ఉంటారు కదా. సో అదే జరుగుతూ ఉంటుంది. బయట తీసుకురావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూములు, ఆ వాచ్లు 20 లక్షలు అవ్వవా? 20 లక్షలు అప్పుడు మీకు వాచ్లు వస్తాయి. ఒక 100-1000 వాచ్లు వస్తాయి, ఎన్నో వాచ్లు. ఆ వాచ్లు అప్పుడు డిస్ప్లేలో పెడితే సేల్ అయిపోతాయి. కానీ మీకు ఇనిషియల్గా డబ్బులు అయితే కావాలి కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మొహమాటం ఏమీ లేకుండా అప్పు అడగండి. అప్పు అడిగితే మీకు దొరికే అవకాశం ఉంది. కొంచెం స్లో అవ్వచ్చు కానీ మీకు దొరుకుతుంది అప్పు. అప్పు వచ్చిన తర్వాత, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా షాపింగ్ చేసి లేట్ చేయకుండా మార్కెటింగ్ స్టార్ట్ చేయండి, సేల్స్ స్టార్ట్ చేయండి. లేట్ అస్సలు చేయొద్దు. సో అది చెప్పేది వ్యాపారస్తులకి. ఇది మంచి అవకాశం, దీన్ని వాడుకోవండి. తర్వాత వీడికి ఇంకోటి ఉంది, వీడి వ్యాపారం ఏదో రకంగా సెట్ అయిపోతుంది.
పెళ్లి చేసుకోవాలి వీడు. ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి ఉన్నాడు వీడు. నేను ఆ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అమ్మాయిని చేసుకోవాలా? ఆ అమ్మాయికి అందం ఉంది, ఈ అమ్మాయికి డబ్బు ఉంది. ఈ అమ్మాయితో చేస్తే సంతోషంగా ఉంటా, ఈ అమ్మాయితో చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఏం చేయాలి? ఎవరైనా మామూలుగా రెండు ప్రతి మనిషికి రెండు ఇదైతే పక్కా వస్తుందండి. ఒకటి డబ్బున్న అమ్మాయి, ఒకటి అందమున్న అమ్మాయి. ఇప్పుడు వాడు దేన్ని చేసుకోవాలి అది నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. అది మీ మీదకే మన చూస్తున్న వాళ్ళ ప్రేక్షకుల మీదకే వదిలేస్తున్నా. ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో ర్యాపిడ్గా, ఇమ్మీడియట్గా, స్పీడ్గా పెళ్లి అయితే మీది కనిపిస్తుంది నాకు. చాలా స్ట్రాంగ్గా పెళ్లి జరుగుతుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి. అనుకోకుండా చాలా వేగంగా జరిగిపోద్ది. ఇప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అయిపోయాడు మనిషి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? పెళ్లి చేసుకుని ఆయన అంటారు. సో చాలా ర్యాపిడ్గా అనుకోకుండా జరుగుతుంది. కానీ ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎవరిని చేసుకుంటారు? మీకు 2-3 ఆప్షన్స్ వస్తాయి. మీ పేరెంట్స్ చూపించిన అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే సంథింగ్ 2 ఆప్షన్స్ వస్తాయి, కనిపిస్తుంది 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ద ఆప్షన్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జీవితానికి సంబంధించింది. సో సింహరాశిలో చాలా మందికి ఇది ఎదురవుతారు. 2 అమ్మాయిలు వస్తారు, దాంట్లో మీరు ఏ అమ్మాయితో ముందుకెళ్తారు అనేది మీ జీవితం మొత్తం డిసైడ్ చేస్తుంది. ధనపరంగా ఎలా ఉంటుంది? ధనపరంగా ఇదే చెప్తున్నా. వ్యాపారం అయితే పెట్టేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు, కానీ మీకు డబ్బులు రావాలి. మీరు డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, మీ వ్యాపారం బాగుపడుతుంది. మీరు అందమైన అమ్మాయిని చేసుకుంటే ఆమె వల్ల అదృష్టం వచ్చి మీ వ్యాపారం బాగుపడుతుంది. కానీ ఎవరిని చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అది నాకు తెలియదు. సో ఒకసారి చూసుకోండి, మీకు ఏం కావాలి? డబ్బు కావాలా, సంతోషం కావాలా, అందం కావాలా? ఇద్దరు చేసుకుంటాను మాత్రం చెప్పకండి, అది కుదరదు. ఈ సమాజం ఒప్పుకోదు, గవర్నమెంట్ అస్సలుగా ఒప్పుకోదు. సో ఇక్కడ చెప్పుకుంటే ఇది కండిషన్. మీరు ఏది డిసైడ్ చేసుకుంటే కర్మ అనేది ఇలా జరుగుతుంది అని ఎప్పుడు ఉండదు. వాటర్ లాగా ఉంటుంది కర్మ. మీరు ఏం చేస్తే దానికి రిజల్ట్ వస్తుంది. మీరు ఏ కప్పులో, ఏ గ్లాస్లో, ఏ చెంబులో పోస్తే వాటర్ షేప్లో తీసుకుంటుంది. బేసిక్గా కర్మ అనేది స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి ఆ రిజల్ట్ వస్తుంది కదా. మీకు వేరే రిజల్ట్ ఏం కొత్తగా ఏం రాదు. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టే రిజల్ట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కిరాణా షాప్ పెడతారా, వాచ్లు అమ్ముతారా? వాచ్లు అమ్మితే ఒక రిజల్ట్ ఉంటుంది, కిరాణా షాప్ పెడితే ఒక రిజల్ట్ ఉంటుంది. దాని తగ్గట్టే రిజల్ట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు అని మీ చేతిలో ఉండాలి. మీకు ఏ వ్యాపారం కరెక్ట్, మీరు ఏది చేస్తే బెటర్ మీకు తెలిసి ఉండాలి. అది మీ తెలివితేటలు, మీ చేస్తున్న కర్మ, మీకేమనిపిస్తుంది, ఏది చేస్తే మీరు నీతి నిజాయితీగా చేయగలరు మోసం లేకుండా. మీ ఇష్టం. 30 లక్షలతో సూపర్ మార్కెట్ పెడతారా, లేకపోతే వియత్నాంకి వెళ్ళి వాచ్లు తెచ్చుకొని అమ్ముకుంటారా? దేంట్లో మీకు ఆనందం ఉంది, దేనివల్ల ప్రజలకి మంచిది, మీరు ఏది తక్కువ రేటుకి అమ్మగలుగుతారు? కిరాణా వస్తువుల, వాచ్ల, అది బెటర్ కదా, ప్రజలు ఉపయోగపడుతుంది కదా తక్కువ రేటుగా అమ్మితే. సో అది మీకు ప్రాఫిట్ ఉన్నది తర్వాత ఆలోచించాలి. ప్రజలకి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు కూడా చూసుకోండి, 2 నంబర్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళకి మొదటగా వ్యాపారం పెట్టిన తర్వాత పెద్ద పెద్ద రేట్లు పెట్టేకండి, ఆఫర్లు పెట్టి ముందు స్టార్ట్ చేయండి, కాస్త ప్రజలకు హెల్ప్ చేయండి. తర్వాత మీ వ్యాపారం అందుకుంటుంది, మీకు మంచి జరుగుతుంది. యువర్ ఫాదర్ విల్ హెల్ప్ యూ, యువర్ జీల్ అండ్ స్పిరిట్ ఈస్ వెరీ గుడ్. గురు బలం ఉంది. డబ్బులు రొటేషన్ చేయడానికి మీకు డబ్బులు చేతిలోకి వస్తాయి. ఫైనాన్స్ మీ చేతిలో డబ్బులు వస్తాయండి ఈసారి. అది పెళ్లి విషయం జర జాగ్రత్త సుమా. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాయి, ఎందుకంటే మామూలు నిర్ణయం కాదు, అది ఒకటేసారి తీసుకునే నిర్ణయం జీవితంలో. సో అది 10 సార్లు అయితే పెళ్లిళ్ళు చేసుకోరు కదా, ఓ 15-20 మందిని అయితే మార్చరు కదా మీరు. సో అది జర జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రెమెడీ చేసుకోండి. వాడు మీ అమ్మ చాలా ఈవెంట్స్ ఉన్నాయి చూస్తుంటే, వ్యాపారము, అమ్మాయి, అమ్మో, రెమెడీ చేసుకోవాలి. గురువారం రోజు గురు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయం ఆలయంకి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి, స్వామిని వేడుకోవాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అని గట్టిగా వేడుకోండి.
ఎవ్రీ థర్స్డే రోజు టెంపుల్కి వెళ్ళండి, అంతా మీ మంచికి జరగాలని కోరుకుంటున్నాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.